ఏంటి అది ఫైమా ఫుల్ జోష్ లో ఉన్నారు ఏంటి? నేను ఎక్కడ ఉన్నాను? మీ ఇద్దరు జోష్ లో ఉండి నన్ను అంటారు. రాను రాను మనం ఎందుకో చాలా చిల్లరగా బిహేవ్ చేస్తున్నాం అనిపిస్తుంది. రాను రానండి, మొదటి నుంచి అలాగే ఉన్నాం. దుర్మార్గుడా. బేసిక్ గా నాకు షోలో ఒక మర్యాద ఉంది, కానీ మీతో వచ్చేది పోతుందేమో అనిపిస్తుంది. What are you talking? The facts. I'm talking పోయింది, facts. నాది కూడా పోయింది. కానీ నేను ఇంతసేపు వెయిట్ చేయాలి, ఎందుకో తెలుసా? తేజోను దిశ వీళ్ళ ప్రాక్టీస్ నా దగ్గరే జరిగింది. వాళ్ళ పర్ఫార్మెన్స్ కోసం వెయిటింగ్ అబ్బా నేను. అవునా? Yes. ఫైమా నువ్వు ఎవరి పర్ఫార్మెన్స్ కోసం వెయిటింగ్? నేను అభి మాస్టర్ది. నాకు ఎందుకో ఇవాళ నువ్వు అభి మాస్టర్ ఒక చిన్న కొలాబ్ చేస్తారేమో I think maybe so something. అయ్యా అల్లా. Yes, I am waiting. థ్యాంక్ యూ ఫైమా, ఆల్ ది వెరీ బెస్ట్. ఇవాళ ఎపిసోడ్ కి ఆల్ ది వెరీ బెస్ట్. అది జతన్ ఒకే ఒక క్వశ్చన్ అడుగుతా. లాస్ట్ క్వశ్చన్. అమ్మో వైల్డ్ కార్డ్స్ లో ఎవరు అందంగా ఉన్నారు బాగా అంటే నువ్వు ఒక పేరు నాకు చెవిలో చెప్పు, ఆ పేరే చెప్పు. అయిపోయింది నాకు కథం. ఏముందిరా, అందంగా ఎవరు అనిపిస్తే వాళ్ళ పేరు నేనే చెప్పడం. చెప్పేస్తాను, నువ్వేం చెప్పావు? నన్ను వదిలిపెట్టండి బాబు. ఏమో అందరూ ఏముందరా, ఎవరు ఫీల్ అవ్వరు, వాళ్ళు ఎవరు ఫీల్, నీ ఇష్టం నీది. నాకు శ్వేతనాయుడు అని చెప్పావు కదరా, చెప్పి ఏముంది, తప్పే ఉంది. శ్వేతనాయుడికి కూడా నమ్మకం లేదు కానీ నువ్వు అది వదిలే. నిజం చెప్పు. నా వద్దనవు. నువ్వే చెప్తే సరే, అది నీ ఒపీనియన్. నేనంటే నేను ఇంకో 4-5 యాడ్ చేసి మొత్తం అన్ని చెప్పేస్తాను. ఒరే దుర్మార్గుడా. వైల్డ్ కార్డ్స్ లో నీకు నచ్చినని కాదు, చాలా బాగుంది అనిపించిన అమ్మాయి. అది జనరల్ గా అడిగారన్నా. నువ్వేం చెప్పావు? దిశ బాగుంది అన్నాను. అందరికీ వినపడిందా? లాస్ట్ గా జతిన్, నీకు దమ్ముంటే ఆ రోజు ఏం జరిగింది చెప్పు. ఏ రోజు? ఆ రోజు బెంగళూరులో నడి రోడ్డు మీద ఒక్క నిమిషం, అయితే రోడ్డు మీద కాదు, ఎక్కడ, ఏ రోజు, ఏం జరిగింది? అదే ఏది ఎక్కడ? ఒరే ఏం జరిగిందో నీకు తెలుసు? ఏం జరిగిందన్నా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమల్ హాసన్. ఒరే ఏం జరగకుండానే కమల్ హాసన్ ప్రేమకు అర్థం. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? అలా సాంగ్ చేశాను నేను. అంటే నేను దాని గురించి అడుగుతున్నా, దాని ప్రాక్టీస్ ఎప్పుడు, ఎక్కడ, ఏం జరిగిందని అడిగా. బెంగళూరులో చేశాను. అదే అడిగాను రా. మరి బెంగళూరు ఎలా జరిగింది? అదే మార్నింగ్ వెళ్తా క్లాస్ కి, నైట్ వస్తా. అది నెక్స్ట్ ఎప్పుడు జరిగింది? షూట్ కంటే 2 days బ్యాక్. అంతే, అయిపోయింది. దానికని టెన్షన్ పడుతున్నా ఏం లేదు. ఫ్యామిలీ మ్యాన్ గా రాజుగాడు క్రియేట్ చేసిన ఫ్యామిలీ చూసాం కదా. అవునవును. ఇప్పుడు దాన్ని ఫైమా అభి రీక్రియేట్ చేస్తే చూడాలి. I request MJ, Abhi and Faima onto the stage, please. Yes. చేసావయ్యా మనసు
మెరిసేటి రెప్పలే దాచి మెత్తగా చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే ఒక్కసారి ఫైమా గట్టిగా. ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై. నాకు తెలిసింది ఏంటంటే ఆ రోజు అభిగాడు ఏమన్నాడంటే అన్నయ్య నీ కోసం ఒక అమ్మాయిని పిలుస్తున్నాను అన్నాడు. నాకు ఇప్పుడు అర్థమైందిరా నీ కోసం పిలుచుకున్నావా. నాయనో అమ్మో అమ్మో. కానీ మీ ఇద్దరు పేరు ఎలా చాలా ఎంత బాగుంది బాగుందంటే చూడముచ్చటగా ఉన్నారు ఇద్దరు. మొన్న ఎప్పుడో భీమా అన్నాను కానీ ఇది కరెక్ట్. అభి ఫైమా ఫైమా. ఆ అమ్మ. మా అమ్మ కొడక. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఎంత క్యూట్ గా ఇచ్చింది కదా మాస్టర్. టైమింగ్ ప్రాపర్ గా చేసింది అన్ని అసలు సూపర్. మధ్యలో కొరియోగ్రఫీ కూడా తనే చేసింది అసలు. చేస్తుంది భలే చేసింది. అంటే ఫీల్ రావాలి కదా మరి. కానీ ఫైమా నాకు చెప్పు అంత ఫీల్ ఒకేసారి ఎలా? ఎందుకంటే చాలా బాగుంటాడబ్బా. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. నిజంగా చెప్పాలంటే అభి మాస్టర్ స్టైల్ కానివ్వండి, ఆ హెయిర్ స్టైల్ కానివ్వండి, ఆ క్యూట్నెస్ కానివ్వండి, అబ్బా 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 అనిపిస్తుంది. నిజంగా నిజంగా చాలా బాగుంటారు. ఎప్పుడు చెప్పాలనుకున్నాను బట్ చెప్పలేదు, టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అభి మాస్టర్ యు ఆర్ మై క్రష్ యు నో. ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే. ఈ మంచి అవకాశాన్ని కల్పించినందుకు అది పిచ్చోడా. నిజంగా పిచ్చాడని. నేనే బాధపడాలి. దొరికింది ఎవరికి? నా తమ్ముడికే కదా, నేనే బాధపడాలి. సరే మొత్తానికి ఇలాంటి జంటను చూసినప్పుడు జతిన్ గారిని ఒక క్వశ్చన్ అడగలను. జతిన్ ఇలాంటివి చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? చాలా బాగుంది అన్న, వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చూడండి, వాళ్ళు ఎంత క్యూట్ గా ఉన్నారు. అలా నీకు ఎవరితోనైనా రీక్రియేట్ చేయాలని ఉందా ఇక్కడ? లేదన్నా లేదన్నా. థ్యాంక్ యూ సో మచ్ అభి, అదరగొట్టేశావు.